ఓకే, వెల్కమ్ టు రాజు ఫిజిక్స్ అకాడమీ. సో ఈ అకాడమీ ద్వారా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆల్ టైప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్లో జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ మరియు ఏ టాపిక్లో ఉండేటువంటి వెయిటేజ్ని బట్టి ఆ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ మొదటి గమనీయం అండి, రెండవ గమనీయం అండ్ మూడవ గమనీయం. అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క చలనానికి సంబంధించి దాని భౌతిక అంశాలకు సంబంధించినప్పుడు మరి ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమంలో ఎస్ అంటే గమనీయం అన్నట్టు, అంటే న్యూటన్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తున్నటువంటి సార్, ఈ కారు ఎక్కడ ఉందంటే విరామ స్థితిలో ఉందండి, స్థిర నిశ్చల స్థితిలో ఉంది. అంటే ఇక్కడ మీ కారు చూస్తే ఈ కారు గమనంలో ఉంది. ఓకేనండి, అంటే ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు లేదా ఒక వస్తువు విరామ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఎం ద్రవ్యరాశి కలిగిన వస్తువు మీద ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగించడం వల్ల ఆ వస్తువు యొక్క స్థానంలో కానీ స్థితిలో మార్పును కానీ బల ప్రయోగం అంటాం. అర్థమైంది? ఒక వస్తువు యొక్క చలనానికి సంబంధించి గమనానికి సంబంధించి ఉండబడేటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి. అది క్లియర్ అండర్స్టాండ్. ఏం చెప్తుంది న్యూటన్ ఫస్ట్ లా అంటే ఈ కారు గమనంలో ఉంది మాస్టర్, ఈ కారు గమనంలో ఉంది మరియు చలనంలో ఉంది. ఒక వస్తువు గమనంలో ఉన్న చలనంలో ఉన్న ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు, ఒక వస్తువు చలనంలో ఉంటుంది, ఒక వస్తువు గమనంలో ఉంటుంది. మరి ఎఫ్ అనేటువంటి బలాన్ని ప్రయోగించి తిరుగుతున్నప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ తుది వేగం అనేది 0 చేస్తాము. ఎందుకు సార్? వస్తువు గమనంలో నుంచి విరామ స్థితికి వస్తున్నాడు, అంటే వస్తువు విరామ స్థితికి వచ్చినట్టు తుది వేగం ఏమైతుంది? శూన్యమవుతుంది. అందుకే ఒక వస్తువు మీద బల ప్రయోగము వల్ల దాని స్థితిలో కానీ మార్పు రాగలిగితే దాని న్యూటన్ మొదటి గమనం. అంటిల్ అన్లెస్ టు కంపైల్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద లా ఆఫ్ మోషన్. మరి ఇక్కడ ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు, ఈ ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు స్థిర నిశ్చల స్థితిలో ఉంది. ఒక వస్తువు స్థిర నిశ్చల స్థితిలో ఉండాలి అన్నా, వస్తువు చలనంలోకి రావాలన్నా, ఆ వస్తువు గమనంలో మాత్రమే ఉండాలన్నా ఆ వస్తువు యొక్క లక్షణాలను కూడా ఖచ్చితంగా గుర్తించాలి. మరి న్యూటన్ మొదటి గమనం ఏం చెప్తుంది? న్యూటన్ మొదటి గమనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? న్యూటన్ మొదటి గమన నియమాన్ని సాధారణంగా మనం ఏం చెప్తాం సార్ అంటే, న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా పిలుస్తాం సార్. కొన్ని సందర్భాలలో న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు. చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి కాన్సెప్ట్ సార్ ఇది. ఎందుకు సార్ అంటే న్యూటన్ మొదటి న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వస్తువు యొక్క చలనానికి సంబంధించి, ఒక వస్తువు యొక్క గమనానికి సంబంధించి 3 గమన నియమాలను ప్రతిపాదిస్తాడు. ఒకటి న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్ మూడవ గమన నియమం. దాంట్లో న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం లేదా దీనికి ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం సార్ అంటే బల ప్రయోగ నియమం అని పిలుస్తాం. ఈ 2 పాయింట్స్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. బల ప్రయోగ నియమం ఎందుకు సార్ అంటే ఇక్కడ నాది ఈ కారు సార్, ఈ కారు ఎక్కడుంది సార్ అంటే స్థిర నిశ్చల స్థితిలో ఉంది సార్, అంటే విరామ స్థితిలో ఉంది. ఒక కారు స్థిర నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు లేదా విరామ స్థితిలో ఉన్నప్పుడు దాని తొలి వేగం ఏమవుతుంది అంటే శూన్యమవుతుంది. ఈ కారు ఎక్కడుంది సార్? విరామ స్థితిలో ఉంది. ఇక్కడికి వస్తే మాస్టరు ఇక్కడ నా కారు గమనంలో ఉంది మాస్టర్. మరి ఇప్పుడు ఈ గమనంలో ఉన్నటువంటి కారు విరామ స్థితికి రావాలన్నా, ఈ విరామ స్థితిలో ఉన్న కారు ముందుకు కదలాలన్నా ఈ 2 సందర్భాల్లో ఎవరికి ప్రాముఖ్యత ఉంది అంటే బలానికి మాత్రమే ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆ బల ప్రయోగ దీన్ని బల ప్రయోగ నియమము లేదా మనమేమని పిలుస్తున్నాం సార్ అంటే బల ప్రయోగ నియమము లేదా జడత్వ నియమం అని పిలవడం జరుగుతుంది. బల ప్రయోగ నియమం అనొచ్చు లేదా దీన్ని జడత్వ నియమం అని కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఆగి ఉన్న కారు గమనంలోకి రావాలంటే కూడా ఎవరు కావాలి సార్? బలం. గమనంలో ఉన్న కారు విరామ స్థితికి రావాలన్నా ఎవరు కావాలి సార్? బలం. అంటే ఇక్కడ 2 సందర్భాల్లో ఎవరికి ప్రాముఖ్యత ఉంది? బలానికి ప్రాముఖ్యత ఉంది.
ఇది ఎవరి నియమం చెప్తుంది? న్యూటన్ మొదటి గమన నియమం. కాబట్టి దీన్ని ఏ నియమం అని చెప్పొచ్చు? బల ప్రయోగ నియమము అని చెప్పొచ్చు, లేదా జడత్వ నియమం అని చెప్పొచ్చు. అయితే న్యూటన్ ఏం చెప్తున్నాడు సార్ ఫైనల్గా అంటే, ఒక వస్తువు మీద బల ప్రయోగము జరగనంత వరకు, ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న కారు స్థిర నిశ్చల స్థితిలో ఉంటుంది, గమనంలో ఉన్న కారు గమనంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కారు గమనంలో కనబడుతుంది సార్. ఎప్పుడు అవుతుంది సార్? డ్రైవర్ బ్రేక్ నొక్కితే ఆగుతుంది. అంటే డ్రైవర్ ఏం చేయాలి సార్? బలాన్ని ప్రయోగించాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం సార్, ఇది విరామ స్థితిలో, డ్రైవర్ దీన్ని ఏం చేయాలి సార్? స్టార్ట్ చేయాలి. అంటే నేను బలాన్ని ప్రయోగించాలి కదా. అందుకే రెండు సందర్భాల్లో ఎవరికి ప్రాముఖ్యత ఉందని చెప్పా? బలానికి. అందుకే న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏమంటున్నాం? బల ప్రయోగ నియమము అంటున్నాం. ఒక వస్తువు మీద బల ప్రయోగము జరగనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, గమనంలో ఉన్న వస్తువు గమనంలో ఉంటుంది అని చెప్పే నియమమే న్యూటన్ మొదటి గమన నియమం. ఈ న్యూటన్ మొదటి గమన నియమం అనేది ప్రకృతి ధర్మాలకు దగ్గరగా ఉంటుంది. ప్రకృతిలోని అంశాలను బలపరిచే విధంగా ఉంటుంది. అంటే ఒక వస్తువు మీద బల ప్రయోగం జరగనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, గమనంలో ఉన్నటువంటి వస్తువు గమనంలో ఉంటుంది. ఇదే న్యూటన్ మొదటి గమన నియమం. ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏమని పిలిచాం మాస్టర్? జడత్వం. జడత్వం ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అండి, నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అండి, అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అండి. అంటే ఒక వస్తువు న్యూటన్ మొదటి గమన నియమంలో జడత్వం, జడత్వాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని అంశాలు ఇవ్వడం జరిగింది? విరామ స్థితి జడత్వం, గమన జడత్వం, దిశా జడత్వం, స్థిర జడత్వం. ఇట్లా జడత్వంలోని అంశాలను ఆధారంగా జడత్వం చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఇక్కడ ఈ న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో మరి ఇక్కడ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అన్నాం కదండి, అంటే స్థిర నిశ్చల స్థితి జడత్వం, స్థిర నిశ్చల స్థితి జడత్వం. రెండవది ఏంటి ఇస్తారంటే గమన జడత్వం, గమన జడత్వం. మూడోది దిశా జడత్వం. గుర్తుపెట్టుకోండి, స్థిర నిశ్చల స్థితి జడత్వం, గమన జడత్వం, దిశా జడత్వం. బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుతాను సార్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక వస్తువు మీద బల ప్రయోగం జరగనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, గమనంలో ఉన్న వస్తువు గమనంలో ఉంటుంది అని చెప్పేది న్యూటన్ మొదటి గమన నియమం. దీన్ని ప్రకృతి ధర్మ నియమము అని చెప్తున్నాం సార్. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. న్యూటన్ మొదటి గమన నియమాన్ని బల ప్రయోగ నియమం అన్నా జడత్వ నియమం అన్నా పెద్దగా ఇబ్బంది ఏమి లేదు సార్. సో ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ చూద్దాం సార్. సో బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు కొంత దూరము వెళ్ళి ఆగడం, ప్రయాణికులు ముందుకు తుల్లడం, వేగం పెరగడానికి కొంత సమయం పడుతుంది, వేగము పెరిగినప్పుడు నిలువర్చే ప్రక్రియలు కూడా పెరగవలను. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు. దీని మీద బలాన్ని ప్రయోగించడం వల్ల వస్తువు ముందుకు ప్రయాణించింది. ఈ వస్తువు మీద బలాన్ని ప్రయోగించకపోతే ఏమవుతుంది? నిశ్చల స్థితిలో ఉంటుంది, U = 0 అవుతుంది. అంటే ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మీద F అనేటువంటి బలాన్ని ప్రయోగించడం వల్ల ఏమవుతుందంటే U = 0. తొలి వేగం నుంచి వస్తువు ఎక్కడ దాకా వెళ్తుంది? తుది వేగం వరకు వెళ్తుంది. తుది వేగం ఎంత చూపిస్తాం? V అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. సో ఇది తొలి వేగం సార్, ఇది తుది వేగం. అంటే ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు ఇది సార్. ఇదేంటి సార్? V ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు. అది క్లియర్? అంటే ఒక వస్తువు మీద, అంటే ఇప్పుడు చూడండి సార్, ఆగి ఉన్న బస్సు హఠాత్తుగా కదలడం ప్రారంభిస్తే అందులోని ప్రయాణికులు వెనుకకు పడతారా, ముందుకు పడతారా? లేదా వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఈదర గాలులకు ఆగిపోతే ఆ ఈదర గాలువలో వెనక్కి తిరిగి రాగలుగుతాం సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. న్యూటన్ ఫస్ట్, అంటే న్యూటన్ ఫస్ట్లో ఫ్యాన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ కొంత స్థిరీకృతమైనటువంటి వేగంతో తిరుగుతూ అది విరామ స్థితికి వస్తుంది. ఒకవేళ వస్తువు యొక్క చలనానికి సంబంధించిన, వస్తువు యొక్క గమనానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా.
బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు కొంత దూరం వెళ్ళి ఆగడం, ప్రయాణికులు ముందుకు తొలగడం. వేగం పెరగడానికి కొంత సమయం పడుతుంది. వేగం పెరిగినప్పుడు నిల్వర్చే ప్రయాణికుల వెనుకకు లాగడం ఉంటుంది. అంటే క్రీడాకారుడు వృత్తాకార మైదానంలో తిరుగుతున్నాడు. తిరుగుతున్నటువంటి క్రమంలోనే న్యూటన్ మొదటి గమన నియమాన్ని కూడా వివరిస్తాడు. న్యూటన్ రెండవ గమన నియమం అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే F = ma. గుర్తుపెట్టుకోవాలి సార్, F = ma. మరి ఇక్కడ రెండు అంశాలు చూద్దాం సార్, న్యూటన్ సెకండ్ లాను F = ma అన్నాం. అంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మీద a అనే త్వరణం కలిగినటువంటి శక్తిని ఇవ్వడం వల్ల ఇది న్యూటన్ రెండవ గమన నియమం సార్, న్యూటన్ రెండవ గమన నియమం. మరి ఇక్కడ ద్రవ్య వేగము అంటాడు సార్ ఎగ్జామ్లో. ద్రవ్య వేగం, ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధం, ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటాం సార్, గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే ఇక్కడ ఏంది, m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు, ఆ వస్తువు యొక్క బల ప్రయోగం వల్ల న్యూటన్ రెండవ గమన నియమం వచ్చింది సార్. ఈ న్యూటన్ రెండవ గమన నియమాన్ని F = ఏమంటామంటే ma అని చెప్తాం. అంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు అది. అంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు స్థిర నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా S అనేటువంటి బలాన్ని ప్రయోగించడం. అంటే బల ప్రయోగం వల్ల వస్తువు యొక్క స్థితిని కానీ స్థానం కానీ తగ్గించవచ్చు. ఇవి ఆ వస్తువుకు సంబంధించిన ధర్మాలుగా చెప్పవచ్చు, ఆ వస్తువుకు సంబంధించిన వివిధ అంశాలు ప్రతిపాదించవచ్చు. ఇంకేం చెప్తున్నాడు సార్, బలము F = ద్రవ్యరాశి మరియు m గురుత్వ త్వరణం. సో ఈ రెండింటి యొక్క లబ్ధంగా కూడా మనం చూడొచ్చు సార్, రెండింటి యొక్క లబ్ధంగా కూడా చూడొచ్చు. ఎస్, న్యూటన్ థర్డ్ లా, న్యూటన్ మూడవ గమనం, చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ధర్మం ఉంటుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే చర్య ప్రతిచర్య బలాలు ఒకే వైపు గల వస్తువుపై వేరువేరు దిశల్లో పనిచేస్తున్నాయి. ఆ వస్తువులు పనిచేసి దాన్ని బట్టి ఆ వస్తువు యొక్క స్థితిని గుర్తించవచ్చు. అంటే చర్యకు సమానమైనటువంటిది ప్రతిచర్య అని చెప్పవచ్చు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం. చర్యకు సమానమైనది ప్రతిచర్య అనేది. చర్య అనేది తృప్తికరమైనటువంటి అంశం అని అంటాం. చర్య అనేది కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి పారామీటర్స్ అండి. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే న్యూటన్ థర్డ్ లా అన్నప్పుడు ఒక వస్తువు యొక్క బల ప్రయోగం వల్ల కావచ్చు, ఒక వస్తువు యొక్క చలనం వల్ల కావచ్చు, కొన్ని అంశాలకు ప్రాధాన్యతను తీసుకోవచ్చు సార్. అందుకే మనం ఏం చెప్పినాం సార్, ఇక్కడ చర్య = ప్రతిచర్య. అంటే ఒక వస్తువు యొక్క చలనాన్ని బట్టి, దాని యొక్క గమనాన్ని బట్టి దాని యొక్క అంశాలను నిర్ధారించడం జరుగుతుంది. ఇది ఒక న్యూటన్ థర్డ్ లాకు సంబంధించినటువంటి అంశం. అంటే ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. రాకెట్ గాలిలో ఎగురుట అంటే చర్యకు సమానమైన వ్యతిరేక చర్య. కొలంలో ఈత కొడుతున్న ఈతగాడు, న్యూటన్ మూడవ. గోడకు విసిరిన రబ్బరు బంతి వెనుక వచ్చంలో న్యూటన్ థర్డ్ లా ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క చలనానికి సంబంధించి 3 రకాల గమన నియమాలు ఉన్నాయి సార్, గుర్తుపెట్టుకోండి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 న్యూటన్ లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి టాపిక్స్. ఎందుకంటే సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్కోరింగ్ ఉంటుంది సార్. అంటే ఏంటి సార్, చర్య = ప్రతిచర్య అన్నాను కదా. అంటే ఇది ఏ నియమం అని చెప్పొచ్చు, న్యూటన్ మూడవ నియమం. అంటే మనం స్క్రూ డ్రైవర్తో ఇలా రొటేట్ చేస్తాం ఇంటి దగ్గర, ఇది క్లాక్, ఈ 3-4 ఫింగర్స్ యాంటీ క్లాక్ వైజ్. అంటే చర్యకు సంబంధించినటువంటి అంశం అన్నట్టు. ఓకే, దాని తర్వాత న్యూటన్ థర్డ్ లా ఏం చెప్పుకున్నాం సార్, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అందుకే రాకెట్ గాలిలో ఎగురుట అనేది ఏ నియమం మీదకి వస్తుంది అంటే న్యూటన్ మూడవ గమనం. కొలంలో ఈత కొడుతున్న ఈతగాడు ఏ నియమం ఆధారంగా, న్యూటన్ మూడవ గమనం. అంటే ఒక వస్తువు యొక్క చలనానికి సంబంధించి, గమనానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో పొందపరచడం జరిగింది. ఓకే, ఇప్పుడు మూడో అంశాన్ని చూద్దాం సార్. సో మూడో అంశం ఏంటి సార్ అంటే మూమెంట్. ఇక్కడ మూమెంట్ అని తెలుగులో మనం ఏమని పిలుస్తామంటాం, ఇక్కడ ద్రవ్యరాశి. ఈ ద్రవ్యరాశిని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ ద్రవ్యరాశిని స్థిర ద్రవ్యరాశి గల వస్తువు, ఈ కొంత ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుని స్థిర ద్రవ్యరాశి గల వస్తువు అన్నాడు. ఇక్కడ చూడండి మాస్టరు,
ఇది m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు. ఈ m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మీద F అనే బలాన్ని ప్రయోగిస్తున్నాం. బలాన్ని ప్రయోగించడం వల్ల ఇది తొలి వేగం నుంచి ఎక్కడ దాకా వచ్చిందండి, తుది వేగం. అంటే వేగంలో మార్పు వచ్చిందా లేదా సార్? వేగంలో మార్పు ఎవరిలో వచ్చింది సార్? బల ప్రభావం వల్ల. వేగంలో మార్పు వల్ల స్థానభ్రంశం, వేగంలో మార్పు అనేది కనపడుతుంది సార్. వేగంలో మార్పు రేటు అన్నాడు, వేగంలో మార్పు రేటు గుర్తుంచుకోండి. ఓకేనా సార్? ఇది m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు. ఈ m అనేటువంటి m ద్రవ్యరాశి కలిగిన వస్తువు మీద u అనే తొలి వేగం, దీని మీద v అనే తొలి వేగం. అంటే m ద్రవ్యరాశిని pi is equal to mu. సో pf, m is mu గుర్తుపెట్టుకోండి సార్. అంటే తొలి ద్రవ్య వేగము మరియు తుది ద్రవ్య వేగం. అంటే ద్రవ్య వేగము అంటే ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటాం. దీనిలో తొలి ద్రవ్య ఒక వస్తువు ఇది విరామ స్థితిలో ఉందండి. ఈ వస్తువు విరామ స్థితిలో ఉంది. ఈ వస్తువు పూర్తిగా విరామ స్థితిలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ వస్తువు యొక్క లక్షణాన్ని గుర్తించాలి. వస్తువు యొక్క లక్షణాన్ని గుర్తిస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇది చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మీద, m ద్రవ్యరాశి కలిగిన స్థిర వస్తువు మీద, అంటే ఆ వస్తువు యొక్క చలనాన్ని చెప్పాలి. అంటే అందుకే చెప్తున్నా, ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగము అంటాం. మరి ఇక్కడ సోడియం ఉంటుందండి, అదేవిధంగా దాని లక్షణాలు కలిగినటువంటిది కూడా ఉంటుంది. అంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు, దాని మీద కలిగేటువంటి వేగం, ద్రవ్యరాశి వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగము అంటాం. మరి ద్రవ్య వేగము అనేది ద్రవ్య వేగం p is equal to mv. సో ఇక్కడ ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగం. అంటే ఇక్కడ pi is equal to 0 తొలి వేగం, pf is equal to 1. అంటే ద్రవ్యరాశి మరియు వేగం లబ్ధం. ఇక్కడ ద్రవ్యరాశి అనేది తొలి స్థాన భ్రంశం. ఇక్కడ ద్రవ్యరాశి మరియు వేగంలో రెండింటి యొక్క లబ్ధం ద్రవ్య వేగం అని చెప్పి. తొలి ద్రవ్య వేగం ఎంతైతే శూన్యం, తుది ద్రవ్య వేగం ఎంతైతే శూన్యం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటాం. మరి m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు వేగం ఏం కావాలి? v అనే వేగం. ఈ రెండింటి లబ్ధాన్ని మనం ఏం చెప్పొచ్చు? ద్రవ్య వేగం. ద్రవ్య వేగం అనేది ఏ రాశి అంటే సదిశ రాశి అని అర్థం. అదేవిధంగా గుర్తుంచుకోవాలి, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంపల్స్, ప్రచోదనము అనేటువంటి కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్లోని ముఖ్య అంశాలంటే కూడా మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం సార్. సాధారణంగా ప్రచోదనము అంటే ఎలా ఉంటుంది, ప్రచోదనం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం సార్. ప్రచోదనం అని వివరించడానికంటే ముందు ప్రచోదనం అనేది ఏ రెండు భౌతిక రాశుల ప్రమేయమో కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక నేను m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుని తీసుకున్నాను సార్. ఈ వస్తువు స్థిర నిశ్చల స్థితిలో ఉందండి. దీని మీద బల ప్రయోగం జరుగుతుందండి. బల ప్రయోగం జరగడం వల్ల వస్తువు ముందుకు ప్రయాణిస్తుంది. మరి ప్రయాణించింది ఎంత దూరం ప్రయాణించిందంటే ఎంతో కొంత దూరం సార్. అంటే ఇప్పుడు ద్రవ్యరాశిలో మార్పు రావాలి, కానీ తొలి వేగం నుంచి తుది వేగానికి వచ్చింది సార్ వస్తువు. అంటే వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదండి. ఆ పట్టే టైంని ఏమనుకుంటున్నా? టీ అంటున్నా. అందుకే ప్రచోదనము అంటే I is equal to f into delta t. ఇక్కడ ఎఫ్ అంటే బల ప్రయోగం. ఈ m ద్రవ్యరాశి కలిగిన వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందంటే దేనివల్ల? బల ప్రయోగం వల్ల. అప్పుడు స్థానంలో ఏం జరిగింది? మార్పు. అది రావడానికి పట్టే కాలం ఎంత? డెల్టా టీ. అందుకే I is equal to f into delta t అంటాం. ఎఫ్ అంటే బలం సార్. బలానికి SI పద్ధతిలో ప్రమాణం ఏంటి సార్? న్యూటన్. అదేవిధంగా కాలానికి ప్రమాణం ఏంటి సార్? న్యూటన్ సెకండ్. గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ సిజిఎస్ అయితే డైన్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది ప్రచోదనం. ప్రచోదనము అంటే బలము మరియు కాలాంతరాల లబ్ధాన్ని. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ డ్యూరేషన్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్ అంటారు. బలము మరియు కాలాంతరాల లబ్ధాన్ని ప్రచోదనము అని చెప్పాలి సార్, ఇంపల్స్ అని చెప్పాలి. మరి ఈ ప్రచోదనము అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే
క్రికెట్ ఆటలోని క్రీడాకారుడు బంతిని పట్టినప్పుడు 2 చేతులు ముందుకు చాచి వెనుకకు లాగుతాడు. దీన్ని మనం ఏమంటామంటే ప్రచోదనము అంటాం. ఎందుకు సార్? 2 చేతులు ఇక్కడే ఉంచాడు అనుకోండి, బల ప్రభావం పెరుగుతుంది, చేయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ బల ప్రభావాన్ని తగ్గించాలి. బల ప్రభావాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది? ఆ బంతిని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమి ఇమిడి ఉంది? ప్రచోదన ధర్మం ఇమిడి ఉంది. ప్రచోదనానికి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. మరి దీనికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏంటి అంటే, ప్రచోదనానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం అన్నాడు అనుకోండి న్యూటన్ సెకండ్, సిజిఎస్ పద్ధతిలో అన్నాడు అనుకోండి డైన్ సెకండ్. ఓకే, క్లారిటీ వచ్చింది కదండి? న్యూటన్ సెకండ్, డైన్ సెకండ్. అంటే ఇక్కడ ప్రచోదనానికి ప్రమాణం న్యూటన్ సెకండ్. అట్లే బలానికి కూడా ప్రమాణాలు రాస్తాం సార్. ఫోర్స్కి బలానికి ఎస్ఐ పద్ధతిలో ఎర్గండి, గుర్తుపెట్టుకోవాలి సార్. బలము అన్నాడు సార్. మరి ఇక్కడ బలానికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణం చూద్దాం. బలానికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణం వచ్చేసి ఆర్ ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణం వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి. బలానికి న్యూటన్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ఐ పద్ధతిలో అయినా ఎంకేఎస్ పద్ధతిలో అయినా బలానికి ప్రమాణం ఏంటిది? న్యూటన్. గుర్తుంచుకోవాలి సార్. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టైం డ్యూరేషన్. ఫోర్స్ అంటే ఏంటి సార్? బలం. బలానికి ప్రమాణం ఏంటిది? ఎస్ఐ పద్ధతిలో న్యూటన్. కాలానికి ప్రమాణం ఏంటిది? సెకండ్. ఈ న్యూటన్ సెకండ్ ఎవరికి ప్రమాణం అవుతుంది సార్? ఎస్, ప్రచోదనం, వేగము అనేటువంటి కాన్సెప్ట్. ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. అంటే ఇక్కడ ప్రచోదనం దూర ప్రాంతాలకు పింగాణి వస్తువులను సరఫరా చేయనప్పుడు మధ్యలో రంపపు పొట్టు గడ్డిని అమర్చుతారు. ఎందుకంటే స్టెబుల్గా ఉండడం కోసం. ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో బాండ్ ఏర్పరచుకుంటాయి. ఏ బంధంలో? ప్రచోదనంలో అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పీ కూడా చూపిస్తుంది సార్ మనకు. ప్రచోదనం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందని చూపిస్తుంది. ప్రచోదనం వెళ్ళేటువంటి లక్షణం ఇక్కడ దాకా వెళ్తుంది పీ. తర్వాత ఏమవుతుంది? ప్రచోదనం తగ్గిపోతుంది. ఓకే, ఇది ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అండి. రైట్ సార్. ఇప్పుడు దీనికి సంబంధించి 1-2 పాయింట్లు మాట్లాడతాను సార్. ఏం మాట్లాడుతుంది సార్ అంటే, న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏమని పిలుస్తారు? మొదటి గమన నియమం, ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ అండి. న్యూటన్ మొదటి గమన నియమం. మరి న్యూటన్ మొదటి గమన నియమం యొక్క అప్లికేషన్ ఏంటి అని అడుగుతున్నాను. న్యూటన్ మొదటి గమన నియమం. న్యూటన్ మొదటి గమన నియమానికి ఉన్నటువంటి పేరు ఏంటి సార్ అంటే జడత్వ నియమం. జడత్వ నియమం. న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏమని చెప్పొచ్చు మనం? జడత్వ నియమం. లేకపోతే ఏమని చెప్పొచ్చు? బల ప్రయోగ నియమం అని చెప్పొచ్చు. న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అనొచ్చు, లేదా బల ప్రయోగ నియమం అనొచ్చు. మరి భౌతిక శాస్త్రంలో రాసులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 భౌతిక రాసులు. మనం 8 చూస్తా ఉన్నాం. మరి టోటల్గా వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు గుర్తించాలి. భౌతిక రసాయనిక ధర్మాలు గుర్తించాలంటే ఆ వస్తువు యొక్క చలనాన్ని గుర్తించాలి, ఆ వస్తువు యొక్క ధర్మాలను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అప్పుడు ఆ వస్తువు యొక్క అవసరాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. అందుకే న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏ నియమం అంటే బల ప్రయోగ నియమం అన్నా కరెక్టే, బల ప్రయోగ దిశ నియమం అన్నా కరెక్టే. గుర్తుంచుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రెండవ గమనంలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ తన యొక్క లక్షణం, ఆ సమ్మేళనం యొక్క విధానం సార్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, గుర్తుంచుకోండి సార్.